గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైతన్యపురిలోని నవీన్ డీలక్స్ బాయ్స్ హాస్టల్లో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్. హాస్టల్ సిబ్బంది యువకులు అడ్డుకోవడంతో వారిపై దాడి. ఆర్టీసీ ఐకాసా కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామన్న అశ్వత్థామరెడ్డి. ఖమ్మం ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ విలీనం హామీని కార్మికులు ఇప్పుడు అడుగుతున్నారన్న తమ్మినేని. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అకాడమీ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్మగ్లింగ్ మరియు అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి. ఇక డీటెయిల్స్లోకి వస్తే దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలోని నవీన్ బాయ్స్ హాస్టల్లో వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో బీర్ బాటిల్తో హాస్టల్లో చొరబడి బాటిల్స్ పగలగొట్టాడు. అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బంది యువకులు అడ్డుకోగా వారిపై దాడి చేశాడు. ఈ బాగోతాన్ని V3 న్యూస్ ప్రతినిధి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మీకు ఆపోజిట్ వచ్చాడు సార్, మీకు ఆపోజిట్ వచ్చాడు ఇప్పుడే. నేను ఫస్ట్ ఇక్కడ ఇంటి వచ్చా, అందుకే ఎవరికో లింక్ ఉంది హాస్టల్లో, ఓనర్కి తెలుసు, అందుకో ఫోన్ చేసినాం. మీకు కొడుతున్నాం కానీ ఆ పిల్లల్ని ముందర తెలుసుకొని కూడా వాళ్ళకి సంబంధించి ఏజ్ ఉంటుంది, 22 పిల్లోడు కాదు కానీ పర్సనాలిటీ చిన్నగా ఉన్నది కూడా, అట్లా చిన్న పిల్లలు అంటారు. వాడు ఎవడు పోతే అమ్మాయి కూర్చో కూర్చో తప్పు లేదు, నా తప్పు బరాబర్ ఉంటే నేను బరాబర్ నిలబడతా. మా అమ్మ మీద నేను క్రిస్టియన్, బైబిల్ మీద వచ్చే చెప్తా నేను క్రిస్టియన్ అన్నా. అన్న ఇక పురాణంతో లేదా భగవద్గీతలో లేదన్నా, తప్పు లేదన్నా. ఒక్క నిమిషం మా అమ్మ మీద నన్ను ఎందుకు కొడతారన్నా? అన్నా ఒక్క నిమిషం మీకు సమాధానం లేదన్నా. నా తప్పు ఉంటే అన్నా నన్ను కొట్టిరన్నా. తెలంగాణ ఆర్టీసీ ఐకాసా కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన భవన్ పార్కు వద్ద ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ముండి వైఖరిని వీడి కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలను కోరారు. సమ్మె విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక ఖమ్మం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉధృతంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న డిమాండ్లు న్యాయమైనవి. ఉద్యోగ భద్రతతో పాటు సంస్థని కాపాడండి అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చెప్పిన విధంగానే ఆర్టీసీ విలీనం హామీని కార్మికులు ఇప్పుడు అడుగుతున్నారు అని అన్నారు. ఎమ్మెల్యేలకు ప్రజా ప్రతినిధులకు ఆర్టీసీ ఆస్తులు ధారాదత్తం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కానీ వాళ్ళు చందమానం తెచ్చిమంటున్నారండి, ఎట్లా సాధ్యమవుతుందని అడిగారు. అంటే జడ్జి గారే కామెంట్ చేశాడు, మీరు చందమానం ఇవ్వకపోతే ఒక చుక్కనన్న నక్షత్రాన్ని ఇవ్వరాదన్నారు. అంటే ఈ రోజున హైకోర్టు కూడా కార్మికుల ఉద్యోగుల కోరికలకు సానుభూతిగా మాట్లాడుతోంది. ఎందుకంటే వాళ్ళ కోరికలు న్యాయమైనవి కాబట్టి. నిజానికి వీళ్ళు చందమామను కోరట్లేదు, సాధారణమైన కోరికలు కోరుతున్నారు. ఇక మేడ్చల్ దులపల్లిలో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అకాడమీ 6 నెలల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్రంలో 33% అడవులను పెంచేందుకు సాధించే లక్ష్యంతో ఫారెస్ట్ అధికారులకు సలహాలు సూచనలు చేస్తున్నామని తెలిపారు. అడవిని అన్ని రకాలుగా కాపాడి స్మగ్లింగ్ మరియు అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుందని, దీనిపై ముఖ్యమంత్రి 5 మంత్రులతో కమిటీ కూడా వేయడం జరిగిందని తెలిపారు. కార్యశాల తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధిపతి మరియు అటవీ దళాధిపతి శ్రీమతి. ఇక మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలంలో ఓ హోటల్ నిర్వాహకునికి జరిమానా విధించారు అధికారులు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం సమీపాన హోటల్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఇష్టానుసారంగా రోడ్డుపై టీ కప్పులు, ప్లాస్టిక్ కాగితాలు పారవేస్తూ ఉండడంతో అతడికి 500 రూపాయల జరిమానా విధించినట్లు పాపన్నపేట మండలం పంచాయతీ అధికారి లక్ష్మీకాంతరెడ్డి వెల్లడించారు. మళ్లీ ఇలాంటి చర్యలు పాల్పడితే హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు. లేదు మమ్మడాళ్ళు ఏమంటాడు, కోసుకొని తిని అంటాడు. నువ్వేమో నాయి కావంటాడు. మీ కావన్నప్పుడు కోసుకొని తినప్పుడు ఎవడు బాధ్యుడు అవుతాడు? వేరే దగ్గర లేవు, ఎందుకంటే చెట్లు పెట్టలేం కాబట్టి. వాళ్ళకి అదే ఇప్పుడు 1 వీక్ 10 days తీసేది. పాపన్నపేట మండల కేంద్రంలో గల హోటల్ యజమానికి దాదాపు సుమారు 5 సార్లు ఓరల్గా చెప్పినను, నోటీస్ ఇచ్చినను ఖాతరు చేయకుండా అతను టీ కప్పులను, ప్లాస్టిక్ కాయలను రోడ్డు పైన వేస్తున్నందుకు ఈరోజు అతనిపై చర్యలు తీసుకొని 500 రూపాయల జరిమానా విధించడం జరిగింది. మరియు ఇక నుండి తదుపరి మళ్ళా యథావిధిగా చేసినచో మీ హోటల్ను మూసివేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ సిఐగా వెంకట నరసయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు పోలీస్ స్టేషన్లో మంచి గౌరవం ఉంటుందని, ఫిర్యాదు చేసిన వెంటనే వారికి రిసిప్ట్ ఇవ్వడమే కాకుండా ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, ధర్నాలు, రాస్తారోకోలు ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నా పేరు ఎం వెంకట నరసయ్య. ఈరోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా ఫ్రీగా పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళకు రిసిప్ట్ ఇవ్వబడుతుంది. కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ చేస్తాం, నాన్ కాగ్నైజబుల్ అయితే అది ఎంక్వైరీ చేస్తాం. తర్వాత సివిల్ డిస్ప్యూట్స్ అనేటివి కూడా ఇక్కడ చేయబడవు. తర్వాత సివిల్ డిస్ప్యూట్స్ కానీ, ఈ నాన్ కాగ్నైజబుల్ డబ్బుల పంచాలు కానీ, ఇంకా ఇలాంటి ఏ పంచాలు కూడా పోలీస్ స్టేషన్లో అది చేయము. తర్వాత ఇంకా
ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే భాగంలో బాధితులందరికీ పోలీస్ స్టేషన్లో మంచి గౌరవం ఇస్తాం. వాళ్ళందరికీ ఫ్రీగా కూర్చోవచ్చు. తర్వాత వాళ్ళకి అన్ని రిసిప్ట్స్ ఇస్తాం. వాళ్ళకు కాల్స్ కూడా మేము కేసు స్టే చేసి కూడా రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. ఇక పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ సిపి ఆఫీస్ పరేడ్ గ్రౌండ్స్లో సైబరాబాద్ సిపి శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లలకు పిస్టల్, సీసీలు, పోలీసులు వాడే పరికరాల గురించి వివరించడం జరిగింది. దేనికన్నా మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు, ప్లీజ్. కొంతమందికి అపోహలు ఉన్నాయి రక్తం ఇవ్వకూడదని. అందువల్లే ఫస్ట్ ఆఫీసర్స్ ఇస్తున్నారు చూడండి. మేము ఏమీ కాదు, ఒక్క 24 గంటల్లో రెజ్యూమేట్ అయింది. మీకు హెచ్డిఎఫ్సి వాళ్ళు మంచి రిఫ్రెష్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సెలబ్రేషన్స్ ఉంటాం మనకు. ముఖ్యంగా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, స్పోర్ట్స్ మీట్స్, ప్లస్ అది కాకుండా డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్స్. సో ఆ విధంగా ఈసారి కూడా ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన 292 మెంబర్స్ ఈసారి మనకు అమరవీరులు అయినారు. వాళ్ళందరూ కూడా జోహార్లు అర్పిస్తూ, సో అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ ఒక కమెమరేషన్ డే సందర్భంగా మన అడిషనల్ డిస్ట్రిక్ట్ మాణిక్రాజు, లక్ష్మీనారాయణ అందరూ కూడా ఈ ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినారు. చాలా మంది వచ్చినారు. సో ముఖ్యంగా ప్రొటెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఇక అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, ఏఎస్పీ దక్షిణామూర్తి, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్కు ఈ అమరవీరుల వారోత్సవాలు వారం రోజుల పాటు మనం జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి పరేడ్ కూడా మన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో చనిపోయిన వారి పేర్లను, వారి త్యాగాలను స్మరిస్తూ స్మృతి పరేడ్ కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో చనిపోయిన వారి ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 21st వరకు మనము కంటిన్యూస్గా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా భైంసా బస్ డిపో నుంచి బస్ స్టాండ్ వరకు బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ కార్మికులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సహకరించిన వారికి దూరంగా ఉంచి సహకరించని వారిని దగ్గరకు తీసుకున్నారు అని అన్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచిపెట్టి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలకు ఇప్పటి వరకు మన కేసీఆర్ గారికి ఇప్పటి వరకు చెవుల్లో అంటలేదు. ఇలాంటి చెవిటి ముఖ్యమంత్రిని మనం ఇప్పటి వరకు చూడలేదు. మనము ఉద్యమకారులము, మనం అందరము కలిసి సాధించిన తెలంగాణ, బంగారు తెలంగాణ సాధిద్దామంటే ఈ బతుకు మన బతుకు బజార్న పెడుతున్న కేసీఆర్, ఇలాంటి కేసీఆర్ కు మనము కేంద్రం నుంచి కూడా మొన్న చెప్పడం జరిగింది. మన కీలకమైన ఇది ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆర్టీసీ వాళ్ళై మీరు చేయకపోతే కేంద్ర పాలన విధిస్తామని కేంద్రం హెచ్చరించడం జరిగింది. ఇలాంటి హెచ్చరికలు మేమందరము బీజేపీ మీ వెంట ఉన్నాము. మీకు అన్నలు తమ్ముళ్ళు మీ వెంట ఎప్పటి కూడా మేము
మీతోటి ఉంటాము. మీరు భయపడకుండా మీరు ఏదైతే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఇది మనం అందరం కలిసి పోరాడదాం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు సహభాగం కావాలి. ప్రతి ఒక్కరు ప్రజలకు మనకు అందరికీ సంక్షేమంగా మనకు ఇంటికి చేర్చే ఒకే ఒక సంస్థ మన ఆర్టీసీ సంస్థ. మనం ఇంటికి వస్తున్నాము, మనం సుఖంగా వస్తున్నామంటే ఆర్టీసీ ద్వారానే. ఇప్పుడు ఈ వారం రోజులు 15 రోజుల నుంచి ఏదైతే బస్సులలో వెళ్తున్నామో ఎక్కడ చూస్తే అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన ఇంటికి చేరే వరకు ఆయన వస్తాడా లేడా అని మన ఇంటి వాళ్ళు ఎందరో గాబరా పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు మన తమ్ముళ్ళు కూడా రేపు బంధుకు వాళ్ళెవ్వరు కూడా డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వాళ్ళెవ్వరు కూడా రావద్దు. మనం అందరం రేపు పొద్దున 4 గంటలకు ఇక్కడ వచ్చి ప్రతి సంఘము ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ బంధును చేయాలి. శాంతియుతంగా మనకు అందరికీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేని ఎడల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణంగా మద్దతు మేము ప్రకటిస్తా ఉన్నాం. ఒకవేళ ఆ పరిష్కారం జరగకపోతే అన్ని వైపుల నుంచి ముట్టడించి రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళ మెడల వంచి మనం సాధించుకునే దిశగా మన రూపకల్పన జేసీ గారు ముందు ఉండి వాళ్ళు పరిష్కరిస్తారు. అట్లాంటి సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మీ ముందు ఉంచుతున్నాను. ఆయన మోసం చేసింది కాబట్టి ఇప్పుడు కూడా మనల్ని మోసం చేయడానికి ధైర్యం సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఆయనకు. ఇక కర్నూలు జిల్లా కోడుమూరు వర్కూరు గ్రామాల మీదుగా 4వ రోజు కొనసాగిన మహాత్మాగాంధీ సంకల్ప యాత్రలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఎంత దూరమో వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ జనసేన పార్టీలకు అంతే దూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ పాదసారథి, మీసాల ప్రేమ్ కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అందరూ ఈ యాత్ర మొత్తం ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్లో మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది. సో అందరూ మేము ఆచరించేది కొన్ని గంటలుగా ఉంటుంది. పర్మనెంట్గా మేము ఆచరిస్తాము, మీ ప్రజలు కూడా పర్మనెంట్గా ఆచరించాలని తెలియజేస్తున్నాం. పంటలకు బాగా పండాలని మనం దేవుని మొక్కుంటాం. అలాగే పశువులు బాగుండాలి అని మనం దేవుని మొక్కుంటాం, పశువులు కూడా మొక్కుంటాం. అలాంటి కర్మభూమి ఇది మనది. అలాంటిది మనం ఎవరిని చంపేదానికి మనం కారణభూతులు కారాదు, ఆ పాపాన్ని మనం కట్టుకోరాదు. ఇదే ప్రధానమంత్రి గారి సందేశం. సో దీంట్లో అందరూ పాల్గొని ఈ బృహత్ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేయాలి. అలాగే దారిలో పోతున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి, పెన్షన్స్ రాలేదను, లేకపోతే ప్రధానమంత్రి కింద ఇచ్చిన ఇండ్లు డబ్బులు 2 ఏళ్ళైనా ఇంకా రాలేదు. ప్రధానమంత్రి గారు రిలీజ్ చేస్తారు, ఆ డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అలాంటివి వస్తున్నాయి సమస్యలు. ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిండేవి ఎన్నో ఫండ్స్, ఇండ్ల అలాట్మెంటు, ఇండ్లు అయిండేవి, ఇండ్లు కట్టిండేవి. భారతీయ జనతా పార్టీ రాజకీయ పోర్లో ఉంది. రాజకీయ పోర్లో ఉన్నప్పుడు పోర్లు ఎప్పుడూ విజయమే సాధిస్తామని ముందుకు పోతాం, కానీ దాంట్లో వెనక్కి వేసేది ఏముండదు. ఒకే ఒకటి. ఇక మెహదీపట్నం కార్వాన్లోని కబడ్డీ స్టేడియంలో శ్రీ వివేకానంద కేసరి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. కుస్తీ పోటీలకు చివరి రోజు కావడంతో స్టేడియం అంతా కిటకిటలాడింది. పోటీల్లో గత 4 రోజుల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి పోటీలో పాల్గొని తమ సత్తాను చాటుకున్నారు క్రీడాకారుడు. పోటీలో పాల్గొన్న ప్రతి రెజ్లర్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్, గెలుపొందిన అభ్యర్థులకు తగిన బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి ఈ విధంగా పోటీ నిర్వహిస్తున్నామని, ఛత్రపతి శివాజీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈసారి వివేకానంద కేసరి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి విజేతలకు తగిన బహుమతులు ఇచ్చి సత్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ మాజీ కార్పొరేటర్ కరుణాకర్, కోకల గోవర్ధన్, కోకల మధు, ఆర్గనైజర్స్ రాము పాల్గొన్నారు.
రెజ్లింగ్ కాంపిటీషన్లను మేము ప్రతి సంవత్సరం కూడా గత 8 సంవత్సరాల నుంచి కూడా శివాజీ కేసరిని నిర్వహిస్తున్నాం. ఇది స్వామి వివేకానంద పేరు మీద మొట్టమొదటిసారి ఈసారి రాజకీయ కమిటీ స్టేడియంలో ఈ యొక్క కుస్తీల పోటీలను నిర్వహిస్తా ఉన్నాము. ఇది కేవలం పిల్లలను ఎంకరేజ్ చేయడానికి మన యొక్క పిల్లలంతా కూడా రెజ్లింగ్ లో పాల్పంచుకొని బాగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ టోర్నమెంట్ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. దీనికి యావత్తు హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యాయామశాలతో పాటు మన యొక్క ప్రజలను కూడా వచ్చేసి దీని అందరినీ కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇది గేమ్ నేషనల్ మన యొక్క జాతీయ స్థాయిలో కూడా మనం నేషనల్ లో కూడా మనోళ్ళు మెడల్ సాధించిన గేమ్ ఇది రెజ్లింగ్. అదే రెజ్లింగ్ ని కూడా మనం ఎంకరేజ్ చేయడానికి పిల్లలకు ఎంకరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించి మేము ఉచితంగా పిల్లలతో ఎలాంటి ఫీజు లేకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళ బహుమతులు ఇచ్చి ఈ యొక్క టోర్నమెంట్ ని నిర్వహిస్తా ఉన్నాం. గత 8 సంవత్సరాల్లో నేను ఒక 6 years నుంచి నేను రెజ్లింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను శ్రీ స్వామి వివేకానంద టోర్నమెంట్ లో ఫస్ట్ ప్రైజ్ 86 సూపర్ హెవీ వెయిట్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించాను. నాకు చాలా గర్వం ఉంది. నేను చాలా రేజ్లర్ అయినాను. అంటే ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఇంకెవరికైనా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? అందరూ అనుకుంటారు రేసింగ్ అంటే చాలా మన ఇంజూర్ అవుతారు అది, కానీ మనం ఫిజికల్ లోపల చాలా స్ట్రాంగ్ అవుతాము. నేను అందరికి రికమెండ్ చేస్తున్నా. ఇది ఏమో ఒక ఇండియన్ స్టైల్, దీన్ని ఇంకా ఎంకరేజ్ మనం చేయాలని కోరుతున్నాను. ఇక కరీంనగర్ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా జమ్మికుంట పోలీస్ వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ కార్పొరేషన్ PACS చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. అమ్మ ఇట్లకి వెళ్ళరా, ఇటు ఇటు ఇగో ఇటు దిక్కురా. ఏ చిన్న ఇటు దిక్కురా. బాబా వారోత్సవాల సందర్భంగా నిజంగా కూడా ఒక వారోత్సవాలు జరుపుకుంటామంటే ఈ భారతదేశంలో ఏదో ఒక త్యాగాల దినాన్ని గుర్తించడానికి ఇలా సహకార వారోత్సవాలు కానీ, ఇప్పుడు గాంధీ జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ, ఇవన్నీ ఎట్లాంటి అంటే పెద్దల సంవత్సరం అంటే వాళ్ళని మన అందరం ఎప్పుడుకు మనసులో ఉండాలనే ఈనాడు వారోత్సవాలు సంవత్సరానికి ఒకసారి వారోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా మరి పోలీసు వారి త్యాగాలను మరి మర్చిపోకుండా ఈనాడు వారి త్యాగాల ఫలితంగా మరి ఎంతో మనందరం కూడా జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో ఆనాడే ఉన్నది. కాబట్టి మరి రైతు ఎంత ముఖ్యమో మరి జవాన్లు కూడా అంత ముఖ్యం. కాబట్టి మరి ఆ జవాన్ల త్యాగాలు మరి మర్చిపోకుండా మరి ఇట్లాంటి ప్రోగ్రాం చేస్తున్న మన పోలీసు వారికి నిజంగా కూడా ఆపదలో గుర్తుకొచ్చేది ఎవరయ్యా అంటే మరి పోలీసులు ప్రజల కోసం ఎల్లవేళలా రాత్రి అనక పగలనక పండగ అనక ఏదనక ప్రజల కోసము ఎంతగానో కష్టపడతారు. వాళ్ళ విధులు ప్రజలు వాళ్ళ యొక్క విధులను తెలుసుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. కాబట్టి అందరూ కూడా
బ్లడ్ డొనేషన్ చేయాలి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగింది. గద్వాల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ సమ్మె ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదని, కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏమాత్రం పరిష్కరించలేదు, కొత్త రిక్రూట్మెంట్ చేయలేదు. 7,000 మంది ఈరోజు సభ్యులు కార్మికులు తక్కున్నారు, రిక్రూట్మెంట్ మాత్రం ఏం చేయలేదు. ఈరోజు విడిపోయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఈ యొక్క ఏపీ ప్రభుత్వము ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ యొక్క డిమాండ్లు, ఏరియర్స్ కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ ఇవన్నీ కల్పించింది. కానీ ఈరోజు మన విడిపోయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలు మాత్రము ఉద్యోగ భద్రత కానీ మరి ప్రభుత్వం విలీనం కానీ ఎటువంటి ఇది లేకుండా ఈరోజు కార్మికులను నిర్లక్ష్య దూరంలో చూస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయలేదు, ఉద్యోగ భద్రత అనే అంశం కూడా ఈరోజు వీళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఒక సమ్మె మా హక్కుగా స్ట్రైక్ అనేటువంటిది ఏదో రాజ్యాంగబద్ధంగా ఉండేదే కానీ అది ఏదో మేము దాడి చేసేది కాదు, అది ఒక అసంబద్ధం ఏం కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి నిరసననే సమ్మె. ఈరోజు దాన్ని మేము చేస్తున్నాము. 5వ తారీఖు నుంచి సమ్మెలో పాల్గొంటున్నాము. 50,000 మంది కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా డ్యూటీలకు పోకుండా సమ్మెలో ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మార్కెటింగ్ వ్యవసాయ క్షేత్రంలో బాన్సువాడ నియోజకవర్గ తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎదిరెడ్డి వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వరి ధాన్యం కటకు, తుకపు బాట్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష, అలాగే నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మేం చేస్తాము, మీ వంతు కూడా మీరు పని చేయాలి. అంతేగాని ఈ రోజు రకంగా ఇబ్బందులు మొదలైతాయి. ఆ ఇబ్బందులు వచ్చినా కూడా కొంచెం ఓపిక పట్టాలి. ముఖ్యంగా పోయిన సంవత్సరం అంతకుముందు ఖరీఫ్లో, నేను పోయిన ఖరీఫ్ నుంచి ఉంది ఇక్కడ, అంటే పోయిన వానాకాలము అప్పుడు ఎలక్షన్స్ ఉండే సరే, అయినా కూడా ఎక్కడేమి ఇబ్బంది లేకుండా చేసినాం. దాదాపు జిల్లాలో 3,60,000 టన్నులు కొన్నాం పోయిన ఖరీఫ్లో. ఈసారి 4,70,000 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే దాదాపుగా అప్పుడు వచ్చిన దానికంటే 1.5 lakh ఎక్కువ వస్తుంది అనేది ఆలోచనలో ఉన్నాము. అయినా కూడా దాని తగ్గట్టు అరేంజ్మెంట్ చేస్తున్నాము. రైతుకు కావాల్సింది ముఖ్యంగా ఏంటి, బస్తాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ పాయింట్. మీరు ధాన్యం తేగానే. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. లింగంపల్లి నుంచి కూకట్పల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, జేఏసీ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే జ్ఞానందర్ ప్రసాద్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేపు ఇదే స్ఫూర్తిలో రేపు బంద్ కూడా పిలువడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కార్మికుల యొక్క సమస్యలు తీర్చాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చైతన్యపురిలోని నవీన్ డీలక్స్ బాయ్స్ హాస్టల్లో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్. హాస్టల్ సిబ్బంది, యువకులు అడ్డుకోవడంతో వారిపై దాడి. ఆర్టీసీ ఐకాసా కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామన్న అశ్వత్థామరెడ్డి. ఖమ్మం ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ విలీనం హామీని కార్మికులు ఇప్పుడు అడుగుతున్నారన్న తమ్మినేని. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అకాడమీ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. స్మగ్లింగ్ మరియు అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.